ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు RTV హెల్త్. నేను మీ దీప్తి. మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం PCODs గురించి వింటున్నాం. అసలు ఈ PCODs రావడానికి గల కారణాలు ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, అలానే వీటికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ఈ వివరాలన్నీ వివరించడానికి మన ముందున్నారు డాక్టర్ హరిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. మ్యామ్, జనరల్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీస్లో ఈ PCODs అనే ప్రాబ్లం వింటున్నాం. లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, PCODs అని, మెనోపాజ్ అని, ఇట్లాంటివి. కరెక్ట్. సో అసలు ఈ PCODs రావడానికి గల కారణాలు ఏంటి అండ్ వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? PCOD అంటే లైక్ ఈ మధ్య కాలంలో మనం కంపారిటివ్లీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎస్పెషలీ యంగ్ గర్ల్స్లో కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, సే ఫర్ ఎగ్జాంపుల్ 25, 30, 35 ఆ ఏజ్ గ్రూప్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎందుకు అన్నదానికి ఎవ్రీ టైమ్ వీ మైట్ నాట్ గెట్ ద కరెక్ట్ లైక్ షార్ట్ క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోవచ్చు. బికాస్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సే మన ఈటింగ్ హ్యాబిట్సే అనుకోవచ్చు, పొల్యూషనే అనుకోవచ్చు, ఆర్ లైక్ వర్క్ స్ట్రెస్ అనుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు PCOD. సో వాట్ ఎగ్జాక్ట్లీ PCOD ఈజ్ అంటే దెర్ ఆర్ 3 క్రైటీరియా. సే అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానీ, అన్వాంటెడ్ హెయిర్ లైక్ అంటే స్కాల్ప్ హెయిర్ లాస్, కావాల్సిన హెయిర్ పోవడం, లైక్ అవసరం లేకున్న ఏరియాస్లో హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండడం. అండ్ దెన్ అల్ట్రాసౌండ్లో మనం స్కాన్ చేయించుకుంటే దాంట్లో కొన్ని ఫీచర్స్ కనబడతాయి. ఆ ఫీచర్స్ ఈ 3 క్రైటీరియాలో ఏవైనా 2 ఉంటే దెన్ వీ కాల్ దట్ as PCOD. అంటే మనకి ఎలా తెలుస్తుంది అసలు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినాయా లేదా అని? ఇప్పుడు ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు మనం అప్పుడు మెనార్కీ అంటాం. సో మెనార్కీ వచ్చిన తర్వాత 1 year వరకు వీ ఎక్స్పెక్ట్ పీరియడ్స్ టు బి ఇర్రెగ్యులర్. సో దట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. అంటే మనకు ఒక HPO యాక్సిస్ అని ఉంటుంది పైన మన బ్రెయిన్ లెవెల్ నుంచి ఓవరీస్ లెవెల్ వరకు. అది మెచ్యూర్ అవడానికి టైం పడుతుంది. సో 1 year ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ఫైన్. సో బియాండ్ 1 year to 3 yearsలో పీరియడ్స్ ఒకవేళ 21 days కంటే ముందే వచ్చేసిన, అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ని మనం day 1 అని చేసుకుంటాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైతే పీరియడ్ వస్తుందో దాన్ని మళ్ళీ ఫస్ట్ డే అంటే అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ డేకి 21 days కంటే తక్కువ గ్యాప్ ఉంటే ఎస్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ అని చెప్పుకోవాలి. ఆర్ ఈ ఫస్ట్ డే నుంచి ఆ ఫస్ట్ డేకి మోర్ దాన్ 35 days గ్యాప్ ఉన్న ఇర్రెగ్యులర్ అని అంటాం. ఎప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయ్యి 1 year దాటిదాకా బట్ లెస్ దాన్ 3 years అయితే. అండ్ దెన్ లైక్ మోర్ దాన్ 1 year అంటే 1 year దాటాక ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వన్స్ ఇన్ 3 months కూడా పీరియడ్స్ అవ్వలేదు అన్న ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాం. 3 years దాటిపోయాక 21 days కంటే ముందే వచ్చినా ఆర్ 45 days కంటే తర్వాత వచ్చినా కానీ వి స్టిల్ కాల్ దమ్ యాజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇలాంటివి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఎప్పుడైనా సరే మనం పీరియడ్స్ని ట్రాక్ చేసుకోవాలి. ఇప్పుడైతే అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, అందరూ నీట్గా మొబైల్లో ట్రాక్ చేసి పెడుతున్నారు. సో వన్ వే ద జాబ్ ఈజ్ ఈజీ. అదర్ దాన్ దట్ లైక్ వీ కెన్ ఆల్సో మార్క్ ఇట్ ఇన్ ద క్యాలెండర్. అంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే ఎప్పుడు మార్క్ చేసుకోవాలి. అదర్వైజ్ ఏం చెప్తారు, మాకు లాస్ట్ మంత్లో 2 times వచ్చింది అంటారు. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ గో బ్యాక్ అండ్ సీ ద డేట్స్ ఇట్ విల్ బి లైక్ ఫస్ట్ అంటే మంత్లో ఫస్ట్ వీక్లో వచ్చి ఉంటుంది, లాస్ట్ వీక్లో వచ్చి ఉంటుంది. సో నెంబర్ చూసుకుంటే దట్ విల్ బి అరౌండ్ 28 days ఆర్ 30 days విచ్ ఈజ్ ఈక్వలీ లైక్ నార్మల్. సో అలా కాకుండా డేస్ ట్రాక్ చేసుకుంటే తెలుస్తుంది. సో వెన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే దట్ షుడ్ అలామ్ యూ ఎస్ యూ నీడ్ సమ్ కన్సల్టేషన్. ఓకే, దాని తర్వాత ఇంకా మిగతా ఫీచర్స్ బట్టి సే పింపుల్స్ కానీ, యాజ్ ఐ టోల్డ్ యూ స్కాల్ప్ హెయిర్ లాస్ కానీ, లైక్ అన్వాంటెడ్ హెయిర్ లైక్ ఇక్కడ అంటే గడ్డం దగ్గర అక్కడ ఏమైనా ఎక్కువ హెయిర్ వస్తున్నాయి అంటే మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ PCOD. ఓకే, బట్ ఇవేవి కంక్లూజన్స్ కాదు, అంటే ఇవి మోర్ కామన్. సో మనం అప్పుడు అవసరం బట్టి హార్మోనల్ టెస్ట్ ఏమైనా అవసరమైతే అది కూడా ఎవాల్యుయేట్ చేయిస్తాము. లేదు అంటే నెక్స్ట్ స్టెప్ విల్ బి అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్లో మనకు కొన్ని క్రైటీరియా ఉంటాయి. అంటే ఓవరీస్ దాంట్లో సైజ్ ఎలా ఉంది, వాటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి, అవన్నీ చూసి వాల్యూస్ తీసుకుంటే ఇప్పుడు ఓన్లీ అల్ట్రాసౌండ్లో సిస్ట్ ఉన్నంత మాత్రాన PCOD కాదు. అల్ట్రాసౌండ్లో సిస్ట్ ఉంటే దాన్ని PCO అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవరీ. దాంతోపాటు క్లినికల్ ఫీచర్స్ కూడా ఉంటే దెన్ వీ కాల్ దట్ యాజ్ PCOD. సో ఇలా ఏమన్నా మనకు క్రైటీరియా మ్యాచ్ అయితే అప్పుడు వీ కాల్ దట్ యాజ్ PCOD. సో మ్యామ్, ఈ PCODs రావడానికి ఏదైనా సర్టన్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా?
ఇప్పుడు ఇదివరకు అయితేనేమో వీఆర్ థింకింగ్ దట్ ఓకే మేబీ అరౌండ్ 20 years 25 years వాళ్ళకి వస్తుంది, కానీ ఇప్పుడు అలా లేదు. వీఆర్ ఈవెన్ ఫైండింగ్ ఇట్ ఇన్ ఎర్లీగా, అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన ఏజ్ టైంలో నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. మేబీ డ్యూ టు దేర్ లైఫ్ స్టైల్ విచ్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్ అండ్ దేర్ డైటరీ హ్యాబిట్స్ ఆల్సో మైట్ బీ కంట్రిబ్యూటింగ్. సో రైట్ నౌ వీఆర్ సీయింగ్ పీసీఓడి యంగర్ ఏజ్ గ్రూప్, అంటే లైక్ అడాల్సెన్స్లో చూస్తున్నాము, ఇంకా కొంచెం యంగర్ లైక్ దోస్ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీస్ 20 to 30 ఆ ఏజ్ గ్రూప్లో చూస్తున్నాం. ఈవెన్ అట్ 40-45 ఆల్సో వీఆర్ సీయింగ్ సమ్ టైమ్స్ లైక్ పీసీఓడి. సో మనం చూసుకున్నట్లయితే దీనికి డయాగ్నోసిస్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందంటారా? డయాగ్నోస్టిక్ క్రైటీరియా యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఫస్ట్ సిమ్టమ్స్ అప్రోచ్ అంటే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ఎక్కడ ఏముంది అని. దాని తర్వాత లైక్ అవసరం బట్టి బ్లడ్ టెస్ట్ చేయించడం జరుగుతుంది అండ్ ఇంకా స్కాన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు స్కాన్లోనే ఒక ఐడియా వచ్చేస్తుంది, అంటే క్లినికల్ ఫీచర్స్ బట్టి ప్లస్ స్కాన్తో విల్ బీ ఏబుల్ టు డయాగ్నోస్ పీసీఓడి. బట్ సమ్ టైమ్స్ దెర్ ఆర్ అదర్ కండిషన్స్, అంటే పీసీఓడి లాగానే ప్రెజెంట్ అవుతారు బట్ దే మైట్ నాట్ బి పీసీఓడి. అది మనకు ఈ ఎవాల్యుయేషన్లో తెలిసిపోతుంది. సో దెర్ ఆర్ ఆల్సో అదర్ కండిషన్స్ వేర్ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అన్ని పెరుగుతాయి. పీసీఓడిలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దేర్ ఆర్ కండిషన్స్ వేర్ ఎక్స్క్లూజివ్లీ ఆ వాల్యూస్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో అలా మరీ ఎక్కువైనప్పుడు మనం వేరే కండిషన్స్ కూడా ఆలోచిస్తాం, అంటే లేట్ ఆన్సెట్ సిఏహెచ్ అని ఉంటుంది. దోస్ ఆర్ రేర్ బట్ అవి కూడా వీల్ హ్యావ్ టు కన్సిడర్ వెన్ డయాగ్నోజింగ్. సో అది కూడా ఉంటుంది. సో కమ్మింగ్ టు ట్రీట్మెంట్ ఆప్షన్స్, సో దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు, అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎట్లా ఉంటే పీసీఓడీస్ ట్రీట్ అవుతుంది అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. సో లైక్ సే మనకు ఫీవర్ వస్తే పారాస్టమాల్ వేసుకుంటాం, లైక్ ఫీవర్ తగ్గిపోతే దట్ ఎండ్స్ ద స్టోరీ. బట్ పీసీఓడితో అలా కాదు, మనం మెడిసిన్స్ వాడితే వాడిన రోజులు బాగుంటుంది, అంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అదంతా సెటిల్ అవుతుంది. బట్ వన్స్ వీ రిలాక్స్, అంటే లైఫ్ స్టైల్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి, మనం డైట్ చూసుకోవాలి, ఎక్సర్సైజ్ చూసుకోవాలి. డైట్లో ఏంటంటే లైక్ డెఫినెట్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ లైక్ రెడీ టు ఈట్స్ అవన్నీ తగ్గించుకుంటే బెటర్. లైక్ చిప్స్ అవన్నీ లైక్ ఆల్ జంక్ ఫుడ్ దాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇంకా మోర్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్, అంటే ప్లేట్ మస్ట్ బి కలర్ఫుల్ ఇన్ ద సెన్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి, లైక్ మళ్ళీ ప్రోటీన్కి సంబంధించినవి ఉండాలి, లైక్ సే చపాతీ ఆర్ రైస్ అన్నీ కూడా కంబైన్డ్గా ఉండాలి. వెన్ వీ సే వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్, ఇప్పుడు సే ఎల్లో కలర్ ఫ్రూట్స్ తీసుకుంటే వైటమిన్ ఏ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిట్రస్ ఫ్రూట్స్లో వైటమిన్ సి ఉంటుంది. సో ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా హోల్ ఫ్రూట్ కూడా తినాల్సిన అవసరం లేదు. సే 1/4 ఆఫ్ ఇట్ ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ దట్ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ అట్లా మల్టీ కలర్స్, అంటే ఎక్కువ కలర్స్ తీసుకుంటే ఎక్కువ విటమిన్స్ కవర్ అవుతాయి. సో దట్ వే యూ విల్ గెట్ లైక్ సంపూర్ణ న్యూట్రిషన్ అని కూడా అనుకోవచ్చు. సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాంగ్ విత్ చపాతీ ఆర్ రైస్తో ప్రాబ్లం ఏంటి అంటే ఇంత రైస్ తిని మనకు ఉండడం కష్టం, అదే అంతే క్వాంటిటీ చపాతీలు తిని మనం ఉండగలం. ఆ డిఫరెన్స్ తప్ప నాట్ బిగ్ డీల్. సో అందుకో ఇప్పుడు చపాతీ పూరి లైక్ దోశ ఆల్మోస్ట్ సేమ్ calories, బట్ దెన్ 2 చపాతీస్ తిని వీ కెన్ స్టాప్, but 2 puris thini we cannot stop. That is one issue. Or 2 idlis are also the same. So manam quantity paina shraddha petali more than like it's not that ante ippudu veelandaru PCOD vallandaru konచెం యంగ్ పీపుల్ ఉంటారు. ఇప్పటి నుంచి ఇవి తినద్దు అవి తినద్దు ఏవి తినద్దు అంటే వాళ్ళు ఇలా అయిపోతారు. సో అన్నీ తినచ్చు బట్ క్వాంటిటీ పైన ధ్యాస పెట్టండి, మరి ఓవర్గా తినద్దు అని చెప్తామన్నమాట. అండ్ డైట్కి ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందో ఎక్సర్సైజ్కి అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాంట్లో కూడా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే పర్సిస్టెన్స్. ఇవాళ క్లాస్ వింటారు, ఈ వారం రోజులు ఫుల్ ఫ్లెజ్డ్గా చేసేస్తారు, ఇంకా 10 days తర్వాత అసలు ఎక్సర్సైజ్ గురించి చేస్తున్నాం అనే విషయం మర్చిపోతారు. అలా కాకుండా లైక్ స్టార్ట్ సింప్లీ సే లైక్ ఏమనాలి, ఇవాళ ఎక్సర్సైజ్ చేశారు అంటే దట్ హ్యాస్ టు బీ డన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద రొటీన్. అంటే మనం డైలీ ఎంత సిన్సియర్గా లైక్ వీఆర్ టేకింగ్ బాత్ వీఆర్ ఈటింగ్ ఫుడ్, ఎక్సర్సైజ్ ఆల్సో మస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్. అట్లా కన్సిస్టెంట్గా చేస్తే చాలు. ఈవెన్ 30 to 45 minutes ఆఫ్ వాకింగ్ పర్ డే విల్ ఆల్సో సఫీస్. ఇఫ్ యూ ఆర్ లైక్ ఎంతూజియాస్టిక్ యూ కెన్ టేక్ అప్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. యోగా ఈజ్ ఆల్సో గుడ్ బట్ దట్ విల్ ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ. యోగాతో కూడా లైక్ వీ హ్యావ్ సీన్ గుడ్ రిజల్ట్స్ విత్ PCOD. బట్ దెన్ లైక్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యోగా, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్ యూ హ్యావ్ చేంజింగ్, ద వే యూ ఆర్ టేకింగ్ యువర్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ వెయిట్. దాంట్లో కూడా ఏంటి వేస్ట్ సర్కంఫరెన్స్, దట్ విల్ మ్యాటర్ ద మోస్ట్. సో ఇప్పుడు మెయిన్గా మేము చెప్పేది PCOD ట్రీట్మెంట్ అంటే వెయిట్ రిడక్షన్ దెన్ కమ్స్ మెడికేషన్స్. సో యూ కెన్ అండర్స్టాండ్ దానికి ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని.
సో మ్యామ్ ఇప్పుడు పీసీఓడీస్ తీసుకున్నట్లయితే దీనివల్ల లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అండ్ ఇవి చేంజ్ చేయడం కోసం మనం ఎలాంటి చేంజెస్ తీసుకురావచ్చు అంటారు? యా, పీసీఓడి వచ్చి బేసికలీ ఇట్స్ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో నార్మల్గా మనకు నార్మల్ సైకిల్ ఏమవుతుంది, ఎవ్రీ మంత్ మన ఓవరీస్లో అండాశయంలో ఒక ఫాలికల్ పెద్దగా అవుతుంది. వెన్ ఇట్ రీచెస్ సఫిషియంట్ సైజ్ దట్ విల్ బ్రేక్, దట్ ఈస్ లీడింగ్ టు ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో బాడీలో కొంచెం హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. పీసీఓడిలో ఏమవుతుందంటే చాలా ఫాలికల్స్ ఉంటాయి, అన్నీ కలిపి గ్రో అవడానికి ట్రై చేస్తాయి. అన్నీ కలిపి గ్రో అయినప్పుడు ఏది కూడా కరెక్ట్గా ఆప్టిమమ్ సైజ్కి రాలేవు. సో అంత సైజ్కి రాలేవు కాబట్టి ఓవ్యులేషన్ సరిగ్గా నడవదు. ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోతే ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా కొంచెం తగ్గుతాయి. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఈ చిన్న చిన్న ఫాలికల్స్ ఉన్నాయి, అవి కొంచెం కొంచెం హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ కాబట్టి టోటల్ అమౌంట్ ఆఫ్ హార్మోన్ లెవెల్ పెరిగిపోతుంది. సో ఈ హార్మోన్ లెవెల్స్ పెరిగి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో దీనివల్ల దేర్ కెన్ బి ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ లైక్ కార్డియోవాస్కులర్ రిస్క్ పెరుగుతుంది, ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ దెన్ ఈవెన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో దానికి మనం ఏమేమి చేయగలము, సే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఉంది, దానికి మన తరపున మనం ఏం చేసుకోవాలి, మనం ఎవ్రీ ఇయర్ నోట్ చేసుకొని పెట్టుకోవాలి మన వెయిట్ ఎంత, వేస్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది అని. సో అంటే మనం మన బిఎంఐ చూసుకుంటూ ఉండాలి. సో బిఎంఐ పెరుగుతున్నా, వేస్ట్ సర్కంఫరెన్స్ పెరుగుతున్నా, ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ మధ్య కాలంలో స్మోకింగ్, ఆల్కహాల్ కామన్ అయిపోయినాయి. సో వాటితో కూడా రిస్కులు పెరుగుతాయి. అండ్ ఇంకా లైక్ లిపిడ్ ప్రొఫైల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీటన్నిటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పీసీఓడి ప్లస్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్తో కలిపితే కార్డియోవాస్కులర్ రిస్క్ పెరుగుతుంది. సో అందుకని వీల్ హ్యావ్ టు బీ మానిటరింగ్ దిస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్. సో దానివల్ల మనకు విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఇఫ్ ఎనీ ఇష్యూ కమ్స్ ఎర్లీ. సో మనం ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ ఫర్ డయాబెటీస్, యాజ్ ఐ టోల్ యూ ఇవంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో దానివల్ల లైక్ మనకి బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా తగ్గుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో దానికి 1 to 3 yearsలో అంటే మన రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, సో బిఎంఐ ఎక్కువగా ఉంది, పేరెంట్స్కి హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంది, మీకు పీసీఓడి ఉంది, సో ఇంకొంచెం జాగ్రత్త పడాలి. అంటే ఏం చేయాలి, వన్స్ ఇన్ ఎన్ ఇయర్ HbA1c టెస్ట్ చేయించుకోవడం బెటర్. HbA1c వచ్చి ఏంటంటే లాస్ట్ 3 months మన బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, కంట్రోల్ ఉందా లేదా తెలుస్తుంది. ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఏంటంటే మనం జస్ట్ అంటే ఇప్పటి ఎఫెక్టే తెలుస్తుంది. సో మోర్ ఛాన్సెస్ ఆఫ్ మిస్సింగ్ ఇట్. అందుకని HbA1c అన్న ఆర్ GTT అన్న అంటే మనకి గ్లూకోజ్ వాటర్ ఇచ్చి బాడీని ఛాలెంజ్ చేసి చూస్తామన్నమాట షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని. ఇది వన్స్ ఇన్ 3 years, 1 to 3 years రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ప్రిఫరబుల్లీ డూ ఇట్ వన్స్ ఎవ్రీ ఇయర్. అది కూడా లైక్ యూ కీప్ ఇట్ ఎ డే, అంటే లైక్ న్యూ ఇయర్ అన్నా పెట్టుకోవాలి, బర్త్డే అన్నా పెట్టుకోవాలి, సో దట్ యూ డోంట్ ఫర్గెట్. సో హెల్త్ షుడ్ బీ యువర్ ప్రయారిటీ. అండ్ ద అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి పీసీఓడిలో. సో దానివల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వెన్ ఐ సే క్యాన్సర్ అంటే పీసీఓడి వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు, బట్ అగైన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. అంటే బిఎంఐ చాలా ఎక్కువగా ఉంది, ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నాయి, సో డెఫినెట్లీ రిస్క్ పెరుగుతుంది. అందుకని ఏం చేసుకోవాలి, లైక్ ట్రాన్స్వేషనల్ స్కాన్ అంటే ఇంటర్నల్ స్కాన్ చేసి యూట్రస్ లైనింగ్ థిక్నెస్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం వన్స్ ఎ ఇయర్. బట్ అది మళ్ళీ ఏంటి, దిస్ ఈజ్ నాట్ లైక్ యూనివర్సల్, అందరికీ కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటేనే ఇది చెప్తాం. బట్ ఈ షుగర్స్, లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటే మంచిది. సో దీస్ ఆర్ సమ్ ఫ్యూచర్ ఇంప్లికేషన్స్. అండ్ దెన్ కమింగ్ టు ఫర్టిలిటీ, లైక్ పీసీఓడి అనగానే ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ ఇస్ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, వస్తే ఏంటి అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని. సో ప్రెగ్నెన్సీ యాజ్ సచ్ అంటే దిస్ కెన్ డిలే, బట్ ఇట్ డస్ నాట్ సే దట్ యూ విల్ నాట్ గెట్ ప్రెగ్నెంట్. బట్ దెన్ వన్స్ యూ నో దట్ అంటే పీసీఓడి అని డయాగ్నోజ్ అయితే మన తరపున మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని లైక్ దట్ అది రొటీన్గా చేసుకుంటుంటే ఇట్ విల్ బీ అండర్ కంట్రోల్. ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో యువర్ పీరియడ్స్ చాలా ఎరైటిక్ అయిపోయినాయి, అప్పుడు ఇంకా హార్మోనల్ టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ అలాగే చేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే 3 to 6 months థింగ్స్ విల్ బీ ఫైన్. బట్ మీరు ఇంకా అలాగే సిన్సియర్గా అన్నీ చేసుకుంటూ ఉన్నారంటే దట్ విల్ బీ సఫిషియంట్. మీరు ఎప్పుడు రిలాక్స్ అవుతారో పీసీఓడి ఇంకా రెచ్చిపోతుంది అట్లా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ మై డ్యూటీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పీసీఓడీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది, అలానే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో మనకి డాక్టర్ గారు చక్కగా తెలియజేశారు. ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.
ఏవిరా బిడ్డా ఇదేనా రావు అవుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే తెల్లని అన్ని పాలు కావు నల్లని అన్ని నీళ్లు కావు మోడీ చెప్పి అవు మామా మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం